నగరంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న భూమిలో కడపకు చెందిన కొందరు భూ ఆక్రమణదారులు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎన్నో సంవత్సరాల నుంచి హక్కులు కలిగి ఉన్నట్లు మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ మా స్థలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని అంటూ హక్కుదారులైన నడిపినేని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కడపకు చెందిన వ్యక్తులు భూమిలోకి అక్రమంగా చొరబడి మట్టి తోలి హద్దులు వేస్తున్నా వారిని హక్కుదారులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 191/3 255/1 B1 లో 2 ఎకరాల పొలాన్ని మండువారి పొలంకు చెందిన సూదనగుంట పాండురంగారావు 1982లో రావి ఆంజనేయులకు విక్రయించారన్నారు. ఆయన వేసిన ఫ్లాట్లను 42 మందిని కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ జరిగి స్వాధీనంలో ఉన్నాయని, అయితే సూదనగుంట శైలజ కుమారి ఆన్లైన్లో హక్కులు కలిగి ఉన్నట్లు నమోదు చేయించుకుని కడపకు చెందిన వారికి విక్రయించి భూమిని స్వాధీనం చేసుకుని దానికోసం వచ్చారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్లకు కలిసి వినతి పత్రం సమర్పించామని బాధితులు చెప్పారు. అధికారుల మాటలను పక్కన పెట్టి భూ ఆక్రమణదారులు ఫ్లాట్లు వేసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని, వెంటనే అధికారులు కలగ చేసుకుని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. హక్కుదారులు మీరా మొహద్దీన్, ఏనుగంటి హరిబాబు ఉన్నారు. వాళ్ళకి నా పట్టుకొని ఇటు చూపిండి అన్న. ఫోటోలు కెమెరా పెట్టండి. నా పేరు నడిపినేని వెంకటేశ్వర్లు అండి. ఇక నాకు ఒంగోలు కోల్డ్ స్టోరేజ్ ఆపోజిట్లో ఉన్నటువంటి సైట్లో నాకు ఒక ఫ్లాట్లు కలవు. అయితే ఈ ఫ్లాట్లు కలబడి వారు ఉన్నటువంటి సూదనగుంట శైలజా కుమారి గారి హస్బెండ్ పాండురంగారావు. ఇది ఎప్పుడో 1982లో అమ్మారు. వాస్తవంగా దీన్ని సూదనగుంట కోటయ్య గారి, అంటే పాండురంగారావు గారి వల్ల ఫాదరు, సూదనగుంట కోటయ్య గారి భార్య సుబ్రహ్మమ్మ, నెక్స్ట్ వాళ్ళ కుమారులైనటువంటి విశ్వేశ్వరరావు, హనుమంతరావు, పాండురంగారావు గారు 1982 సంవత్సరంలో దీన్ని సేల్ చేశారు. ఇది మొత్తం ల్యాండ్ వచ్చేసి 3.5 ఎకరము. 1986లో రావి ఆంజనేయులు అనే అతని గారికి అమ్మారు. రావి ఆంజనేయులు గారు దాన్ని ప్లాటింగ్ చేసేసి 120 నుంచి 162 వరకు ప్లాట్లు వేసి 42 ప్లాట్లుగా విభజించి అమ్మినారు. కాకపోతే ఇప్పుడు సూదనగుంట పాండురంగారావు అనే అతను చనిపోవటం వల్ల వాళ్ళ భార్య అయినటువంటి సూదనగుంట శైలజా కుమారి
ఆన్లైన్లో 2015లో ఆన్లైన్లో ఎక్కించుకొని 1B అడంగులు పుట్టించి దాని ద్వారా ఈ ల్యాండ్ని భూకబ్జాదారులైనటువంటి కడప బ్యాచ్ అమ్మి దాన్ని వాళ్ళు పులివెందులో అయినటువంటి MNC గారు బీటెక్ రవి గారి పేరుని యూజ్ చేసుకొని అతను మేము పంపించారు, నేను మాట్లాడానని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ సైట్లోకి మమ్మల్ని రానియకుండా మేము కొడతాము చంపుతామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ 42 మంది ప్లాట్లు గల వాళ్ళు అన్యాయం అయిపోతున్నారని దీని మీద మేము దగ్గరగా 10 నెలల నుంచి కృషి చేస్తున్నాము. ఈ శైలజా కుమారి అనే ఆమె వాళ్ళ కుమారులైనటువంటి ఇద్దరు వాళ్ళందరూ కలిసి మొన్న డిసెంబర్ 18వ తారీఖున 2025వ తేదీన దాన్ని అగ్రిమెంట్ చేశారు. షేక్ కాళీషావలి అనే అతను గుంటూరు వాస్తవ్యులు షేక్ కాళీషావలి అనే అతనికి దాన్ని అగ్రిమెంట్ చేశారు. దానికి 45 రోజులు గడువు పెట్టుకొని రిజిస్ట్రేషన్ కూడా అని అంటున్నారు. మేము ఈరోజు సబ్ రిజిస్ట్రార్ గారిని కలిసి దీనిలో ఉన్నటువంటి లొసుగుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఏదైతే 42 మంది ప్లాట్ల గల ఉన్నామో మా దాంట్లో సర్వే నెంబర్ ఒకటి మిస్టేక్ పడింది కాబట్టి మేము సబ్ రిజిస్ట్రార్ గారికి సవినయంగా వినవించుకొని మేము 191/3 255/1B1లో కూడా మేము ఉన్నామని చెప్పేసి మా దగ్గర ఫుల్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ సబ్మిట్ చేసేసి దీని తదుపరి కార్యక్రమం ఏదైతే వాళ్ళు అగ్రిమెంట్ చేశారో ఆ అగ్రిమెంట్ అక్కడి నుంచి కై విక్రయాలు జరగకుండా చూడాలని కోరుతున్నామని చెప్పేసి ఒక మెమరాండం కూడా ప్రిపేర్ చేసుకొని తయారు చేసి ఉన్నాము. 1982వ సంవత్సరంలో సూదనగుంట సుబ్బరామమ్మ గారి కుమారులైనటువంటి హనుమంతరావు, విశ్వేశ్వరరావు, పాండురంగారావు అను వాళ్ళు సర్వే నంబర్ 191/3లో వాళ్ళకి 3 ఎకరాల 50 సెంట్లు భూమి కలదని, అందులో దక్షిణం వైపు ఎకరా వాళ్ళు అట్టి పెట్టుకొనుచు ఉత్తరం వైపు 2 ఎకరాల 50 సెంట్లు రావి ఆంజనేయులకి విక్రయం చేశారు. తదుపరి రావి ఆంజనేయులు ప్లాట్లు ఆ 2 ఎకరాల 50 సెంట్లు ప్లాట్లుగా విభజించి 42 ప్లాట్లు చేసి 42 మందికి విక్రయం చేశారు. తర్వాత వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ప్లాట్లు హద్దుల్లో ఉన్నటువంటి తేడాలతోటి మున్సిపల్ సర్వేయర్కి అప్లై చేయగా మున్సిపల్ సర్వేయర్ గారు వచ్చి సర్వే చేసిన మీదట 191లోను 191/3లో కొంత 255లో పూర్తి విస్తీర్ణము 1B1లో 255/1B1లో పూర్తి విస్తీర్ణము మరియు మిగిలిన భూమి 191/3లో ఉందని నిర్ధారిస్తూ ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఈ కడప వాళ్ళు వచ్చి ఈ భూమి మీదకి వస్తే అందరం కలిసి మేము అప్పటి ఎస్పీ గారికి, తర్వాత కలెక్టర్ గారికి, తర్వాత మన రెవెన్యూ ఆర్డీఓ ఎంఆర్ఓ గారికి అందరికీ కంప్లైంట్ చేసి ఉన్నాం. ఈ కంప్లైంట్ చేసిన మీదట ఎంఆర్ఓ గారు విచారణ చేశారు. విచారణ చేసి ఆ విచారణలో స్పీకింగ్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు. ఆ స్పీకింగ్ ఆర్డర్లో చాలా క్లియర్గా ఏమని మెన్షన్ చేశారంటే 255/1B1లో ప్లాట్లుగా చేసి వీళ్ళు 1930 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు, కానీ రిజిస్ట్రేషన్ కాపీలో ఆ 255/1B1 నమోదు కాలేదు కాబట్టి దీనిని మేము ఏమీ చేయలేము, ఈ హక్కుల్ని మేము క్యాన్సిల్ చేయలేము అని మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు ఆ కడపకి చెందినటువంటి వాళ్ళు బలవంతంగా మా అనుభవంలో ఉన్నటువంటి ఈ భూమిలోకి వాళ్ళు పొజిషన్ కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతూ రోజు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ప్రతిఘటించడానికి రోజు ఈ పాటలు పడుతున్నాం. సో దీని నుంచి మమ్మల్ని కాపాడమని అందరినీ మేము కోరుతున్నాం.